నమస్కారం ఎన్ఎస్‌న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక పద్ధతులు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి వ్యవసాయ రంగంలో మరింత ముందడుగు వేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. బైన్సాలోని ఐకేపీ కార్యాలయంలో కుబీర్, బైన్సా, ముధోల్ మండలాలకు చెందిన మహిళా రైతులకు 670 బస్తాలను 100% సబ్సిడీపై పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూనె దినుసులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నానన్నారు. న్యూమో ఆయిల్ సీడ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాయితీలు అందిస్తుందన్నారు. మహిళలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పారు. అప్పుడు సంఘాలు తక్కువ ఉండే, తర్వాత సంఘాలు ఎక్కువైన తర్వాత ఇప్పుడు 50,000 గ్రాంట్ కూడా వచ్చింది వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు పవర్ ద్వారా కొన్ని విత్తనాలు కూడా ఈ కంపెనీ ద్వారా ఇవ్వడం. తర్వాత డిఏపీ యూరియా కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళు డీడీ కట్టుకొని తెచ్చుకుంటారు సార్. ఎవరైతే మనకు షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి యూరియా ఇవ్వడం. ప్లాస్టిక్ బ్యాగ్ మనం ప్రతి దుకాణంలో ప్లాస్టిక్ బ్యాగ్ వాడతాం. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ వాడద్దని వాళ్ళొక పేపర్లో మంచి బ్యాగ్ తయారు చేస్తుంది. తక్కువ రేట్లో మంచి బ్యాగ్, అది ఒక మంచి బిజినెస్ ఇవ్వాలా. కొన్ని రోజులకు ప్లాస్టిక్ అనేది టోటల్లీ నిర్బంధం అయిపోతుంది. అటువంటి బ్యాగులు గిట్ట మీరు ఎవరైనా ముంగట వచ్చి తయారు చేస్తే అవి మన ఏరియాలోనే చేస్తుంది. మనం బయట బయట అవసరం లేదు. అది కుంటాలలో నేను చూసాము, మన పోయినప్పుడు ప్రోగ్రాంలో పోయినప్పుడు కుంటాలలో బ్యాగ్ ఇచ్చిన మీరు కూడా బయట మహిళలు ఐక్యత మహిళలకు విడుదల చేస్తున్నాము. అటువంటి బ్యాగులు తయారు చేసి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్, ఎందుకంటే బయట పెద్ద సెంటర్లో అన్ని దుకాణాల్లో మనకి బ్యాగులు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి. లాభాలు వచ్చే ఏదైతే మనం తీసుకుంటాం, ఉత్పత్తి చేస్తాం, అదే ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ సోయాబీన్ బ్యాగ్స్ ఏదైతే ఇలా 601 చిత్తూరులో, చింతలమూరిలో, గుంటూరులో, వానల్పాడులో, జయగాంలో ఈ 5 విలేజ్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. గ్రామంలో కూడా ఉద్యోగ మాగాం ఒకటి, వాలేగాం ఒకటి. ఈ ఏదైతే విలేజ్లో మనం డిస్ట్రిక్ట్ వాసింగ్లో ఐటీపీ వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ ఏదైతే ఈ సోయా బ్యాగ్ ఇస్తున్నాం అది కొత్త వెరైటీ. మన దగ్గర ఇక్కడ వెరైటీ ఆ వెరైటీ లేదు, అంతే కదా. కొత్త వెరైటీ, దానికి ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుందని మన సైంటిస్ట్ వాళ్ళు అన్న తర్వాత అది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది గిట సక్సెస్ఫుల్ అయితే మనమే మన ఇంటికన్నా స్వీట్ చేసి వేరే డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. దానికోసం ప్రతి ఒక్కరు